ఆంధ్రప్రదేశ్లో మైనింగ్ మాఫియా అరాచకాలు అడ్డు అదుపు లేకుండా కొనసాగుతున్నాయి. మైన్లను దాటుకొని ఇప్పుడు ఈ మాఫియా గ్రామానికి పాకింది. మెరక మీద మట్టి పల్లానికి తోలినా, మీ పొలంలో మట్టిని తవ్వి మీ ఇంటికి తోలుకున్నా మైనింగ్ మాఫియా మీ ట్రాక్టర్ ఆపి డబ్బులు ఇవ్వమంటుంది. ఎవరు అడిగేది? ఏమారో డబ్బులు ఎందుకు ఇవ్వాలి అంటే మాకు రాయల్టీ వసూలు కాంట్రాక్ట్ ఉందంటారు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఎమ్మెల్యేని అడుక్కో అంటారు, బెదిరిస్తారు. మాఫియా మీద రెవెన్యూ అధికారులకి పోలీసులకి ఫిర్యాదు చేసిన కిమ్మనరు. ట్రక్కులు మైన్ నుంచి లోడ్ చేసుకుని ప్రభుత్వ వెబ్సైట్ లో రాయల్టీ కట్టి వెయ్ బ్రిడ్జ్ దగ్గర బరువు చెక్ చేసుకుని చెక్ పోస్ట్ దగ్గర రాయల్టీ రసీదు చూపించి వెళ్ళాలి. అయితే ఎక్కడో లీజ్డ్ మైన్లకు పరిమితం అవ్వాల్సిన ఈ రాయల్టీ వసూళ్ల వ్యవస్థ గ్రామ స్థాయి మాఫియాగా ఎలా రూపాంతరం చెందింది? మెరక నుంచి పల్లంకి మట్టి తోలుకున్న డబ్బులు వసూలు చేసే దశకి మాఫియా ఎట్లా ఎదిగింది? పొలంలో ఒక మెరక నుంచి పొలంలోకి మట్టి మార్చుకుంటున్నాడు, అంటే మెరక ఉన్న మడిని పల్లం చేసుకుంటున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్లి నాకు ట్రాక్టర్ కి 360 రూపాయలు మట్టికి డబ్బులు కట్టాలి ఈ ఏఎంఆర్ సంస్థకి. రాష్ట్రంలో ఈ మాఫియా బారిన పడని ట్రాక్టర్ లారీ యజమాని ఉండడు. ఈ వసూళ్లు చట్ట విరుద్ధమని మొత్తం అధికార యంత్రాంగానికి తెలుసు. ఇల్లీగల్ గా వసూలు చేయడానికి అవకాశాలు లేవు. ఆన్లైన్ పర్మిట్స్ ని వెరిఫై చేసుకోవడం. ఏఎంఆర్ బౌన్సర్ బండి ఆపితే అమాయక ప్రజలు నిజమేనేమో డబ్బులు కట్టాలేమో అనుకుని ప్రభుత్వ రసీదు చూపించని డిమాండ్ చేస్తారు. కానీ కడతామని అనట్లేదు, కడతాం, కాకపోతే అంతా ఒరిజినల్ బిల్లు ఇవ్వాలి మాకు. అసలు డబ్బు కట్టాల్సిన అవసరమే లేదన్న వాస్తవం వాళ్ళకు తెలియదు. ఎన్ని ఫిర్యాదులు చేసినా చర్యలుండవు. ఎందుకంటే రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి నియోజకవర్గ స్థాయి వరకు అందరూ ఇందులో భాగస్వాములే. ఎమ్మెల్యేలు, రెవెన్యూ, మైనింగ్, పోలీస్ డిపార్ట్మెంట్లు అందరికీ ఇందులో వాటా ఉంటుంది. ఈ వీడియోలో 6 భాగాలు ఉన్నాయి. మొదటిది జగన్ మైనింగ్ కంపెనీలు, 2 జగన్ మైనింగ్ కంపెనీలు లోకేష్ మైనింగ్ కంపెనీలు ఎలా అయ్యాయి, 3 క్యాష్ దందా, 4 గ్రామంలో మైనింగ్ మాఫియా, 5 ఈ సమస్యకు పరిష్కారం, 6 క్యాపిటలిజంలో మైనింగ్ ఎలా ఉంటుంది. ప్రభుత్వ మైనింగ్ డిపార్ట్మెంట్ రాయల్టీ సరిగ్గా వసూలు చేయడం లేదని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలని వసూళ్లకు నియమించింది. అత్యధిక బిడ్ వేసిన సంస్థ ప్రభుత్వానికి నెల ఫిక్స్డ్ మొత్తం కడుతూ ఖనిజం రవాణా వాహనాల మీద రాయల్టీ వసూలు చేస్తుంది. 2024 ఎన్నికలకు ముందు లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ మైనింగ్ వ్యాపారస్తులతో మాట్లాడుతూ ఏమన్నారో ఒకసారి చూద్దాం. రాయల్టీ కలెక్షన్ కూడా జగన్ మైనింగ్ కంపెనీకి అప్పగించేశారు. చాలా విచిత్రం. జనరల్ గా ఏ వ్యవస్థలో అయినా ఏ ప్రభుత్వంలో అయినా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేది ఉంటాయి. అలాంటిది రాయల్టీ కలెక్షన్ కూడా ప్రైవేటీకరణ చేశాడు. వాళ్ళు మనం ఎక్కువ అని ప్రైవేట్ వాళ్ళు చెప్తే మనం అంతే రాయల్టీ కట్టాలి. వాళ్ళు మనం బండ్లు పట్టుకుంటే కప్పలు కట్టాలి. అంటే ఇంకా పోలీస్ వ్యవస్థ లేదు. అసలు మైనింగ్ డిపార్ట్మెంట్ ఎందుకుందో నాకు అర్థం అవట్లా. ఇంకా మైనింగ్ ఏం పాత్ర ఉందండి డిపార్ట్మెంట్ కి? డిఎంసీ వీళ్ళందరికీ ఏం పని? ఇంకా ఏం లేదు. ఎంత అన్యాయం. రాయల్టీ కలెక్షన్ ప్రైవేటీకరణ అనేది చాలా ఆశ్చర్యం. రాయల్టీ కలెక్షన్ కూడా జగన్ మైనింగ్ కంపెనీకి అప్పజెప్పడం అన్యాయం అన్నారు లోకేష్. పోలీస్ వ్యవస్థ, మైనింగ్ డిపార్ట్మెంట్ ఇంకెందుకు అన్నారు. ముఖ్యమంత్రి జగన్ తన వాటా ఎంతో అని చూసుకున్నారే కానీ పాపం 30 లక్షల మంది ఉపాధి కోల్పోతున్నారన్న ఆలోచన చేయలేదన్నారు లోకేష్. అంటే ఆయన వాటా ఎంత అనే తప్ప పాపం ఈ ఇండస్ట్రీ పైన 30 లక్షల మంది ఉద్యోగాలు ఉపాధి కోల్పోతున్నారే అని ఒక్కసారి కూడా ఆలోచించాలి. ప్రభుత్వాలు మారొచ్చు కానీ వ్యవస్థ శాశ్వతం. వ్యవస్థలనే భూస్థాపితం చేశారు జగన్. ప్రభుత్వాలు మారచ్చు కానీ వ్యవస్థ శాశ్వతం. వ్యవస్థలనే భూస్థాపితం చేశారు జగన్. విన్నారుగా, జగన్ మైనింగ్ కంపెనీల కోసం చట్టాలే మార్చేశారన్నారు. కానీ వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కోసం ఏకంగా జగన్ మైనింగ్ కార్పొరేషన్ కోసం చట్టాలే మార్చేశారు. వైట్ పేపర్ ఇస్తాను, మీరు రాయండి ఎలాంటి పాలసీ కావాలో అని ప్రగల్భాలు పలికారు. అధికారంలోకి రాగానే మొట్టమొదట పాత విధానాలు తీసుకొస్తానన్నారు. మీకు ఇప్పుడు వైట్ పేపర్ ఇచ్చేసి వెళ్తా, మీరు రాసి చెప్పండి. నేను చాలా సీరియస్ గా చెప్తున్నా. మీకు ఎలాంటి పాలసీ ఇస్తే మీరు ఇంతమందికి ఉద్యోగాలు కల్పించగలుగుతారు అనేది మీరు చాలా స్పష్టంగా ఇవ్వండి. సో అందుకే చెప్పా, ఫస్ట్ వాట్ వీ విల్ డూ ఇస్ ఇమ్మీడియట్ గా చేయగలిగింది మాకు తెలిసింది పాత విధానం తీసుకొస్తాం. ఎన్నికలు అయిపోయాయి. 164 సీట్లతో కూటమి గెలిచింది. జగన్ మైనింగ్ వ్యవస్థని మరి లోకేష్ గారు రోల్ బ్యాక్ చేశారా? ఒకసారి చూద్దాం రండి. ఇక ఇక్కడి నుంచి నేను చెప్పే కథనం పూర్తయ్యే వరకు మీరు ముక్కు మీద వేలేసుకొని చూడాల్సిందే.
164 సీట్లు గెలిచిన తర్వాత లోకేష్ గతం మర్చిపోయారు. రాయల్టీ కలెక్షన్ ప్రైవేట్ కంపెనీలకే అప్పజెప్పారు. యువగళంలో వసూళ్లు చేస్తున్న కంపెనీలను జగన్ మైనింగ్ కంపెనీలు అన్నారు, గుర్తుందా? ఆ కంపెనీలకే మళ్లీ రాయల్టీ వసూలు పని కట్టబెట్టారు. జూలై 26, 2025న లోకేష్ గారి కూటమి ప్రభుత్వం కృష్ణా, కర్నూలు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, విశాఖపట్నం, నెల్లూరు జిల్లాల రాయల్టీ వసూళ్ల టెండర్లు విడుదల చేసింది. గతంలో అంటే జగన్ అవినీతి ప్రభుత్వం, మరి ఇప్పుడు మన మంచి ప్రభుత్వం అధికారంలో ఉంది. టెండర్ ప్రక్రియ ఎంత పారదర్శకంగా జరిగిందో చూసి మురిసిపోవాల్సిందే. బిడ్డింగ్ లో రెండే కంపెనీలు అర్హత సంపాదించాయని టైమ్స్ రాసింది. ఆ 2 కంపెనీలు లోకేష్ గారు గతంలో చెప్పిన జగన్ మైనింగ్ కంపెనీలే. ఒక్కసారి వాళ్ళు వేసిన బిడ్లు చూస్తే విస్తుపోవాల్సిందే. 236, 236, ఆ తర్వాత 4, 337, 337, ఆ తర్వాత 2, 432, 432, ఆ తర్వాత 6, 341, 341, ఆ తర్వాత 7. ఏంటి ప్రతి బిడ్డులోనూ నెంబర్లు రిపీట్ అయ్యాయని ఆలోచనలో పడ్డారా? రండి మీ అనుమానం నివృత్తి చేస్తాను. విశాఖపట్నం జిల్లా రాయల్టీ వసూళ్లకు ప్రభుత్వం విధించిన రిజర్వ్ ధర 432 కోట్లు. ఎవరు బిడ్ వేసినా కనీసం 0.1% అదనంగా వేయాలి. అంటే 432 కోట్ల 43 లక్షల 20 వేలు. ఇది మినిమం బిడ్. ఆ చివరి అంకె చూసారా? అది ప్రభుత్వం విధించిన మినిమం ధరకి అదనంగా వేసిన బిడ్. ఏఎంఆర్ సంస్థ కృష్ణా జిల్లాలో 4 రూపాయలు, వైజాగ్ లో 6 రూపాయలు, నెల్లూరులో 7 రూపాయలు అదనంగా వేస్తే కర్నూలులో సుధాకర్ ఇన్ఫ్రా 2 రూపాయలు అదనంగా వేసింది. ప్రభుత్వ పెద్దలు అప్పటికే రిజర్వ్ ప్రైస్ బాగా తగ్గించారు. 300-400 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ల మీద ఈ 2 రూపాయలు, 4 రూపాయలు, 6 రూపాయల బిడ్లు వేసే ధైర్యం ఎట్లా వచ్చింది జగన్ మైనింగ్ కంపెనీలకి? ఆ ధైర్యం జగన్ మైనింగ్ కంపెనీలు లోకేష్ మైనింగ్ కంపెనీలు అయ్యాయి కాబట్టి వచ్చింది. ఎవరికీ పోటీ చేసే దమ్ము లేదనే అహంకారంతో వేసిన బిడ్లు ఇవి. ఈ 2-3 రూపాయల బిడ్లు ఎవరన్నా చూస్తే బాగుండదన్న భయం, బిడియం కూడా లేవు. అందుకే ఈ కక్కుర్తి బిడ్లు వేశారు. కృష్ణా, గోదావరి, ప్రకాశం, విశాఖపట్నం, నెల్లూరు జిల్లాలలో ఏఎంఆర్ అనే కంపెనీకి అన్ని రకాల ఖనిజాలు, కంకర, గ్రానైట్, గ్రావెల్ వంటి ముడి సరుకు మీద రాయల్టీ వసూలు చేసే బాధ్యత అప్పచెప్పింది ప్రభుత్వం. అందులో భాగంగా సెన్యూరేజ్, డిఎంఎఫ్, మెరిట్, జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ వంటి పన్నులు వసూలు చేయాలి. ఆ పన్ను వసూళ్లని ఈ కంపెనీ క్యాష్ వసూళ్ల వ్యాపారంగా మార్చేసింది. క్యాష్ తీసుకుంటే పన్నులు కట్టాల్సిన పని లేదు, మొత్తం మన జేబుల్లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి అధికారికంగా కొంత వసూలు చేసి మిగిలిన మొత్తం దొంగ వసూలు చేస్తుంది ఏఎంఆర్. ఇందుకు ఒక ప్రత్యామ్నాయ క్యూఆర్ కోడ్ వ్యవస్థను నిర్మించింది. మైన్ దగ్గర లారీ బయలుదేరినప్పుడు డబ్బు కట్టించుకుని ఒక కాగితం ముక్క మీద అనధికారిక క్యూఆర్ కోడ్ ఇస్తారు. ఇది ప్రభుత్వ సిస్టమ్ లో కాకుండా ఏఎంఆర్ కంప్యూటర్ లో ఉంటుంది. ఆ కాగితం ముక్క చూపిస్తేనే ఏఎంఆర్ చెక్ పోస్టులు లారీలను వెళ్లనిస్తాయి. ఏంటి ఇంత ధైర్యంగా ఇంత పెద్ద అభియోగం ఎట్లా మోపానని ఆశ్చర్యపోతున్నారా? కాకపోతే ఈ విషయం చెప్పింది నేను కాదు, ప్రభుత్వమే దీన్ని బట్టబయలు చేసింది. ఆ వింత కూడా చూసి తరించండి. అనకాపల్లి జిల్లా మైన్స్ అండ్ జియాలజీ జిల్లా అధికారి 15 మే 2026న ఏఎంఆర్ కంపెనీకి చెందిన సంపతిపురం చెక్ పోస్ట్ తనిఖీ చేశారు. అక్కడ చాలా వాహనాలు ఆగి కనిపించాయి. వాహనాల డ్రైవర్లతో మాట్లాడితే తమకు ప్రభుత్వం జారీ చేసిన ఓఎంఈపీఎస్ పర్మిట్లు ఇవ్వలేదని, అనధికారిక క్యూఆర్ కోడ్ కాగితాలు ఇచ్చారని చెప్పారు. ఆ చెక్ పోస్ట్ లో ఉన్న పుస్తకాలు తనిఖీ చేస్తే ఫేక్ పర్మిట్ వివరాలు ఉన్నాయి. ఇల్లీగల్ దందాకు సంబంధించిన అన్ని వివరాలు చక్కగా రాసి పెట్టారు. ఏం మెటీరియల్, ఎంత క్వాంటిటీ, ఎక్కడికి వెళ్తుంది, వసూలు చేసిన డబ్బు వివరాలు అన్ని నీట్ గా రాసున్నాయి. సెన్యూరేజ్ ఫీ, డిఎంఎఫ్, మెరిట్ ఇంకా ఇతర ప్రభుత్వ పన్నుల వసూళ్లు సరిగ్గా చేయడం లేదన్నారు. మైన్స్ డిపార్ట్మెంట్ అధికారిక వెబ్సైట్ ఉపయోగించకుండా ఇంకొక అనధికారిక వెబ్సైట్ ద్వారా వసూళ్లు చేస్తున్నారన్నారు. ఆ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న డ్రైవర్లు కూడా క్యాష్ తీసుకుని అనధికారిక పర్మిట్లను జారీ చేస్తున్న విషయాన్ని ధృవీకరించారు. ఇక మైనింగ్ రూల్ 10G ప్రకారం కాంట్రాక్టర్ మాన్యువల్ క్యూపాన్లు ఇవ్వకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత మైనింగ్ డిపార్ట్మెంట్ది. అయినా చిత్తు కాగితాల మీద బిల్లుల అరాచకాన్ని మైనింగ్ డిపార్ట్మెంట్ ఆపడం లేదు. దీని అర్థం మైనింగ్ డిపార్ట్మెంట్ కాంట్రాక్టర్ తో కుమ్మక్కైందని కాదా? పన్నులు ఎగ్గొట్టి ఇల్లీగల్ చెక్ పోస్టులు పెట్టి అడ్డగోలుగా దోచుకుంటున్న మైనింగ్ కంపెనీ ఆ సంపాదనతో సంతృప్తి చెందిందా? అబ్బే లేదు. పులి రక్తానికి మరిగింది. బౌన్సర్లను పెట్టుకుంది. గ్రామాలలో ఉన్న నిస్సహాయ ప్రజల మీద పడి దోచుకోవడం మొదలుపెట్టింది. ఏ ట్రాక్టర్ ని, లారీని వదలడం లేదు. మీ ఇంటికి మట్టి తోలుకున్నా, మీ పొలంలో ఒక మూల నుంచి ఇంకో మూలకు మట్టి తీసుకుపోయినా బెదిరించి డబ్బులు వసూలు చేస్తుంది ఈ మాఫియా. పొలంలో ఒక మెరక నుంచి పొలంలోకి మట్టి మార్చుకుంటున్నాడు. అంటే మెరక ఉన్న మడిని పల్లం చేసుకుంటున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ట్రాక్టర్ కి 360 రూపాయలు మట్టికి డబ్బులు కట్టాలి. అదే ఏంటండి ఇది? ఎక్కడా లేదు కదండి. ప్రపంచం యావత్ మన ఆంధ్రాలో కాదు, మన ఇండియా, మన భారతదేశం కాదు, ఎక్కడ ప్రపంచంలో లేదు కదండి. చెత్తగా మహానుభావుడు జగన్ చెత్తగా పన్ను వేస్తే ఈయన రైతు నుంచి రైతు దాంట్లోకి మట్టి షిఫ్ట్ చేసుకుంటుంటే ఈయనకి పన్ను కట్టాలంటే ఈ ఏఎంఆర్ సంస్థకి. నా సంగతి చూస్తారంటండి. ఏఎంఆర్ సంస్థ యజమాని నా సంగతి ఆయన చూస్తాడంటండి.
అసలు ఏఎంఆర్ సంస్థకి ఈ విధంగా రైతుల పొలాల మీద పడి డబ్బులు వసూలు చేసే అధికారం ఉందా? ముమ్మాటికి లేదు. ఏఎంఆర్ గెలిచిన టెండర్ డాక్యుమెంట్ లోని 11.4 సెక్షన్ లోని 4వ పాయింట్ ఒకసారి చదవండి. కాంట్రాక్టర్ అంటే ఏఎంఆర్ కంపెనీ క్వారీ లీజ్ పర్మిట్ లేని వాళ్ళ జోలికి పోవద్దు అని చాలా స్పష్టంగా ఉంది. వసూళ్లు ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా మాత్రమే చేయాలి. మరి రైతుల పొలాలు క్వారీ లీజ్ ఎట్లా అయ్యాయి? ఇదే టెండర్ లోని 11.4 సెక్షన్ లోని 2వ పాయింట్ ప్రకారం రాయల్టీ కేవలం ముడి సరుకు మీదే తీసుకోవాలి. పోలీసు సైరన్ పెట్టుకుని ఫినిష్డ్ మెటీరియల్స్ అయిన గ్రానైట్ టైల్స్ బండి ఆపి ఈ మాఫియా ఎట్లా దోపిడీ చేస్తుందో చూడండి. ఫినిష్డ్ గూడ్స్ ఆపమని మిమ్మల్ని మీకు ఎక్కడ ఉంది? రైట్స్ ఉన్నాయి మాకు. ఫినిష్డ్ గూడ్స్ ఆపమని రైట్స్ ఉన్నాయా? అవును ఉన్నాయి. ఏ జీవో? అర్థం కాల. ఏ జీవో ప్రకారం మీరు ఫినిష్డ్ గూడ్స్ ఆపుతున్నారు అని అడుగుతున్నాను. ఏ జియో ప్రకారం? మా దగ్గర జియో ఉంది కాబట్టి మేము ఆపుతున్నాం. ఏం పేరు నీ పేరు? రవి అండి నా పేరు. రవినా? ఈ లోడ్ ను తీసుకెళ్తూ వీటిని సీజ్ చేస్తున్నారు కానీ రాళ్ళని సీజ్ చేసుకుంటున్నారు ఏఎంఆర్ వాళ్ళు కానీ పోలీసుల వాళ్ళతో ఏ మాత్రం భయపడ. సైరన్ అధికారం ఎవరు ఇచ్చారు మీకు? నీకు పబ్లిక్ ప్లేస్ లో సైరన్ ఏమంది ఎవరు చెప్పు? మీకు సైరన్ పర్మిషన్ ఉందా? అక్కడే ఉన్న పోలీసులకు చీమ కుట్టినట్లు కూడా లేదు. గమనించారా? ఈ కంపెనీలు వేలాది ఉద్యోగులను నియమించుకుని ప్రజలను వేటాడమని ఉసిగొల్పాయి. కొందరు ట్రాక్టర్ యజమానులు డబ్బులు కడతాం కానీ ఒరిజినల్ రసీదు ఇవ్వాలని అమాయకంగా అడుగుతున్నారు. మరి దౌర్జన్యంగా వసూలు చేస్తున్నారు, మమ్మల్ని దారుణంగా అడ్డుకుంటున్నారు. మేము కడతామని అనట్లేదు, కడతాం. కాకపోతే అంతా ఒరిజినల్ బిల్లు ఇవ్వాలి మాకు. మాఫియాని రసీదులు అడగటం ఒక ప్రపంచం ఇంత. నెల్లూరు జిల్లాలో ఏఎంఆర్ ఎంత దర్జాగా రోడ్ల మీద ట్రాక్టర్లు ఆపి డబ్బులు వసూలు చేస్తుందో చూడండి. లోడ్ వేసుకున్నాం, ఎక్స్ట్రా లోడ్ అని చెప్పి ఆపి డబ్బులు అడుగుతున్నారు. ఎవరు అడిగేది? ఏమారో డబ్బులు అడుగుతున్నారు. పాపం ప్రజలకు ఇలా వాహనాలు ఆపి వసూళ్లు చేయడం 10G రూల్స్ కి విరుద్ధం అన్న విషయం కూడా తెలియదు. ఈ మాఫియా గురించి మైనింగ్ మంత్రి గారు ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఇల్లీగల్ గా వసూలు చేయడానికి అవకాశాలు లేవు. ఆన్లైన్ పర్మిట్స్ ని వెరిఫై చేసుకోవడం, వాటిని ఆ కలెక్షన్ ఏదైతే ఆ సీనరైజ్ కలెక్షన్ ఉంటుందో అది మాత్రమే వాళ్ళకి బాధ్యత. వితౌట్ లో చేయడానికి ఎటువంటి అవకాశం లేదు. అట్లాంటి పరిస్థితులు వస్తే చాలా సీరియస్ గా ఉంటాం. డెఫినెట్ గా మా దృష్టికి వచ్చింది కాబట్టి ఇమీడియట్ గా దాన్ని కంట్రోల్ చేస్తాం కూడా తెలియజేస్తాం. కొల్లు రవీంద్ర గారు ఆన్లైన్ పర్మిట్ ఉంటేనే రాయల్టీ వసూలు చేయాలన్నారు. మరి ఈ జగన్ లోకేష్ మైనింగ్ కంపెనీలు ఊళ్ల మీద పడి ప్రజలను ఎట్లా దోచుకుంటున్నాయి? ఒకసారి ఏఎంఆర్ గుండాలు బెదిరించి ఎలా డబ్బులు వసూలు చేస్తున్నారో చూడండి. మైనింగ్ బిల్ ఏంటి మరి ఎమ్మెల్యే గారితో మాట్లాడితే మరి ఎలాగైతే ఎలాగని మరి ఆయన మేము అడుగుతాం కదా. నువ్వేం చేసుకుంటే చేసుకో, నువ్వేం చేసుకుంటే చేసుకో అని చెప్పేసి ఈయన మాట్లాడే రికార్డింగ్ ఉంది. నేను ఇక తోపునే అంటే నువ్వు ఎవడో తోపేడా? నువ్వు చూడడం నియోజకవర్గంలో రామకత్వం నువ్వు ఎవరికి తోపు ఎవరికి? నువ్వు వ్యాపారానికి వచ్చావా, దందాకి వచ్చావా? అంటే మీ వ్యాపారానికి మీ వ్యవహారానికి మీరు రెస్పెక్ట్ గా మీరు ఈ దోపిడీ పర్వంలో ఎమ్మెల్యేలు కూడా భాగస్వాములు. నమ్మశక్యంగా లేదా? ఒక్కసారి ఈ ఏఎంఆర్ ప్రతినిధి బెదిరింపులు వినండి. అంటే ఎమ్మెల్యే గారితో మాకేం పని? మా పొలం మా ఇష్టం. ఎమ్మెల్యే గారితో ఏంటి ఇక్కడ పని? ఎమ్మెల్యేతో సంబంధం ఏంటి అసలు? రోడ్డు మొత్తం కమర్షియల్ అండి. ఇక్కడ నర్సాపేట నుంచి గుంటూరు వరకు మొత్తం కమర్షియల్. పక్క తోలుకోమనండి. మైనింగ్ కట్టమనండి. మైనింగ్ నువ్వేం వర్క్ చేస్తున్నావా? ఇల్లు వరకు బతుకొద్దా? అందరూ నీకేంటి బండి ఎందుకు కట్టాలి? నీకు ఎందుకు కట్టాలి అసలు? నీకు డబ్బులు ఆమె చేలో మట్టి ఆమె తోలుకుంటుంది. ఎమ్మెల్యే లెటర్ ఎందుకు ఇవ్వాలి నీకు? అసలు ఎమ్మెల్యే లెటర్ నీకెందుకు? ఎమ్మెల్యే గారు పర్మిషన్ ఇచ్చినట్టు నువ్వు రాసి ఉండవు. ఎమ్మెల్యే గారు లెటర్ ఇస్తే మేము మట్టి తోలుకొని ఇస్తాను. నువ్వు రాసి నీకు రైట్ ఏంటి? నీకు రైట్ ఏంటి ఇక్కడ చాపడానికి? సత్యం గారు ఉన్నారు అంటే జనం మనిషి ఇక్కడ. రాష్ట్ర స్థాయిలో మేనేజ్ చేసి రిజర్వ్ ప్రైస్ మీద 2-4 రూపాయల బిడ్లు వేసి టెండర్లు గెలిచిన కంపెనీకి ఎమ్మెల్యేలను మేనేజ్ చేయడం పెద్ద లెక్క. రాయల్టీ కట్టడానికి నిరాకరించిన వారి మీద దాడులు కూడా చేస్తున్నారు ఏఎంఆర్ గుండాలు.
ఆర్డీఓలకి పోలీసులకి ఫిర్యాదు ఇచ్చినా ఎటువంటి చర్యలు ఉండవు. ఏఎంఆర్ అని సంస్థ సార్, ఆ సంస్థలు అయితే వాళ్ళు ఎటువంటి తవ్వి చేస్తారు 450 రూపాయల కర్మాల సప్లై. విసిగిపోయిన ప్రజలు ఏఎంఆర్ మాఫియాకి వ్యతిరేకంగా తిరగబడుతున్నారు. పట్టపగలు ఇట్లా తెగబడి ప్రజలను దోచుకున్నా, ప్రజలు తిరగబడుతున్నా, అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుంది. ఈ దుర్మార్గాన్ని రిపోర్ట్ చేసిన మీడియా సంస్థల నోరు మూపిస్తోంది. బర్డ్ మీడియా, విజిల్, రాజనీతి, గుండుసూది వంటి వాళ్ళు ఈ అరాచకం మీద చేసిన కథనాలను తీసేయించారు ప్రభుత్వ పెద్దలు. ఏఎంఆర్ ఆగడాల నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడటానికి కొన్ని సూచనలు. మొదటిది, ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా జగన్, లోకేష్ మైనింగ్ కంపెనీలను కట్టడి చేయాలి. ఊళ్ల మీద పడి దోచుకుంటున్న ఏఎంఆర్ గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి. అన్ని చెక్ పోస్టులను వెంటనే తొలగించాలి. కేవలం లీజ్ మైన్ల దగ్గరే ఈ చెక్ పోస్టులు ఉండాలి. గ్రామాల్లో, టౌన్లలో ప్రజలు ఏఎంఆర్ చేస్తున్న దోపిడీని అడ్డుకోవాలి. డబ్బులు ఇవ్వడానికి నిరాకరించాలి. మీకు తోడుగా పోరాడటానికి మేము ఎల్లప్పుడూ సిద్ధం. ఏఎంఆర్ మనుషులు లీజ్ మైన్ల దగ్గర కాకుండా ఎక్కడైనా మీ వాహనం ఆపితే మైనింగ్ రూల్స్ 10G ప్రకారం వాళ్లకు డబ్బులు వసూలు చేసే హక్కు లేదని చెప్పండి. వాళ్ళ అరాచకాలు ఆగకపోతే మాకు ఫోన్ చేయండి. మీ దగ్గరకు వస్తాం, మీకు అండగా పోరాడతాం. ఈ వీడియో ఇంతటితో ముగిసింది. క్యాపిటలిస్ట్ వ్యవస్థలో మైనింగ్ ఎలా జరుగుతుందన్న కుతూహలం ఉన్న వాళ్ళు మిగిలిన వీడియో చూడొచ్చు. క్యాపిటలిస్ట్ సిద్ధాంతాలు అర్థమైన వాళ్ళు మైనింగ్ సమస్యకు చాలా సులువైన పరిష్కారం ఇస్తారు. భూమి యజమాని ఎవరైతే వాళ్ళదే మైన్. దాని మీద సర్వ హక్కులు ఆ యజమానివే. ప్రభుత్వానికి ఆ మైన్ మీద ఎటువంటి అధికారాలు ఉండవు. ఇక పన్నుల విషయానికి వస్తే అందరిలాగానే అమ్మిన ఖనిజాల మీద GST కడతారు. వచ్చిన ఆదాయం మీద ఆదాయ పన్ను కడతారు. ఒకవేళ మైన్ ప్రభుత్వ భూమిలో ఉంటే పారదర్శకంగా వేలం వేసి మైన్ అత్యధిక ధర చెల్లించిన వాళ్లకు పూర్తి హక్కులతో అమ్మేయాలి. మరి మైన్ వలన జరిగే పర్యావరణ నష్టం సంగతి ఏంటి? ఒక స్వతంత్ర సంస్థ కానీ, న్యాయస్థానం ద్వారా కానీ ఆ మైన్ వలన జరిగే నష్టానికి విలువ కట్టాలి. ఆ నష్టాన్ని భరించిన తర్వాత కూడా మైనింగ్ లాభదాయకం అయితే తవ్వకాలు సాగించవచ్చు. మైన్ యజమాని చెల్లించే నష్టపరిహారం ఆ మైన్ వలన నష్టపోయిన బాధితులకి ఇవ్వాలి. దీన్నే టోర్ట్ లా అంటారు. క్యాపిటలిస్ట్ సమాజంలో మైనింగ్ డిపార్ట్మెంట్ ఉండదు. సెన్యూరేజ్, మెరిట్, DMF వంటి 1,00,000 పన్నులు ఉండవు. ఇన్ని సంవత్సరాల లీజు, ఇన్ని టన్నులు తవ్వాలి, ఎగుమతి ఆంక్షలు, ఇటువంటివి ఏవి ఉండవు. లంచాలు ఉండవు, ప్రభుత్వ డిపార్ట్మెంట్లు ఉండవు, వేధింపులు ఉండవు. ఆస్తి హక్కుల మీద నడిచే క్యాపిటలిస్ట్ వ్యవస్థ మనం కలిసిమెలిసి సామరస్యంగా బ్రతకడానికి, దేశం అభివృద్ధి చెందడానికి ఒక అత్యుత్తమ నైతిక వ్యవస్థ.